ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, అక్టోబర్ 23 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము, వారి కొరకు మొర్రనైనను ప్రార్థననైనను చేయకుము, నన్ను బ్రతిమాలు కొనకుము, నేను నీ మాట వినను. వ్యాఖ్యాన అంశం: మరణకరమైన పాపం. వ్యాఖ్యాన అంశం: మరణకరమైన పాపం. వ్యాఖ్యానం: ఎప్పుడైనా ప్రార్థనకు సమయం మించిపోవునా? అవును, కొన్నిసార్లు ప్రార్థన మానవలసి వచ్చింది. దీంతో సరిగ్గా యోహాను వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చెప్పుచున్నది ఏంటంటే, మరణకరమైన పాపం కలదు అని. అట్టి దాని గూర్చి వేడుకొనవలనని నేను చెప్పుటలేదు. ఇశ్రాయేలీయులు ప్రవక్త అయిన ఇర్మీయా దినములలో వెనుక తీసి చివరికి తీర్పుకే గురి అయ్యారు. ప్రవక్త ఎంత ప్రార్థించినా మార్పు రాదు. ఆ 70 సంవత్సరాల తీర్పు పడి తీరాలి. కాలం వచ్చినప్పుడు అది వారిపై పడింది. ఈ దినములలో కూడా కొన్ని సందర్భాల్లో చూస్తే వీరి అనుభవాల్లో అలాగే సహాయం లేక మరణమే తటస్థం కావాలి. తప్పదు. అననీయ సప్పీరాలు చేసింది వేడికొన్నా మారిపోదు. వారి పాపానికి వారు మరణించి తీరాలి. యోదా యొక్క 2 కుమారులు నీచమైన పాపం చేయగా వేడుకొనే పనే లేకపోయింది. ఆ 2 చనిపోయారు. దేవుడే వారిని చంపాడు. వారి పాపం మరణకరమైంది. చూడండి, ఆదికాండం 38వ అధ్యాయం 6 నుండి 10 వచనాలు. నాబాలు దావీదును త్రోసివేసి హీనపరిచాడు. దేవుడే 10 దినాలు తాళి వానిని మొత్తగా అతడు చనిపోయాడు. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 38వ వచనం. దావీదు పాపం చేయగా అక్రమంగా పుట్టిన పిల్లవాడు చనిపోయాడు. కానీ దావీదు చనిపోక బ్రతికాడు. మరణకరమైన పాపం కలదు, అట్టి దానికి ప్రార్థింపరాదు. మరణకరము కాని పాపం కలదు, దాని విషయమై వేడుకోగలం. సకల దుర్నీతి పాపమే కనుక దానిలోనూ దీనిలోనూ పడిపోకుండా భక్తుడు తన్ను తాను కాపాడుకొని భద్రం చేసుకోవాలి. అంతేకాదు, క్రీస్తే పడిపోకుండా మిమ్మును కాపాడగలడు. స్తోత్రం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం, యోధా పత్రిక 24వ వచనం ధ్యానించండి. సహోదరుడు సైలస్ ఫాక్స్ శుభములతో వందనాలు.